శోభన్ బాబు గారితో ఎలా ఉండేది ప్రసాద్ బాబు గారు? ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఈరోజు మేము ఇలా ఉన్నామంటే కారణం ఆయన మాటలే అని చెప్తుంటారు. 100%. ఒక పెద్దన్న ఇంటికి ఎలా ఉండాలో అలా ఉండేవాడు అండి. షూటింగ్లో ప్రతి ఒక్కరిని అడిగేవాడు, నీ డబ్బు ఏం చేస్తున్నావు అని ఎన్ని అడిగేవాడు, సలహాలు ఇచ్చేవాడు. ఒకసారి మాటల మీద నేను ఇలాగ ఉండి సినిమా తీసి దెబ్బతిన్నాను, మా నాన్న దగ్గర బాధపడుతుంటే ఆయన ఒక మాట అన్నాడు, ఒరే నువ్వు తాగుడికి వ్యసనానికి తగిలిస్తే డెఫినెట్గా ఫీల్ అయ్యావని, నువ్వు డెవలప్ అవ్వడం కోసం సినిమా తీసావు పోనీ, కానీ దెబ్బతిందని చెప్పి నువ్వు అనుకుంటూ ఉంటే నీ జీవితం నువ్వు పైకి రావు. అది నిన్న జరిగిపోయింది, తీసేయి. ఇవాళ జరిగింది జరుగుతుంది, రేపు ఏంటని ఆలోచించు. ఇది రేపు అన్నది నీ బ్రెయిన్లో ఉన్నంతసేపు నీకు ఫెయిల్యూర్ లేదు, నువ్వు సక్సెస్ అవ్వడం. ఆయన నాకు గురువు అండి, మా నాన్న. నిజంగా నాకు గురువు ఎవరు లేదు, మా నాన్న ఒక్కడే. ఎన్ని కష్టాలు అన్నాయని ఆ ఒక్క మాట, రేపు ఉంది కదా ఇది పెద్ద కష్టం కాదు. ఆయన ఇంకో మాట అన్నాడండి, రామాయణం చదివావు కదా, మరి ఆయన దేవుడేగా. చిన్నప్పుడు ఆయన కష్టాలు పడి ఆయన సుఖపడింది ఎప్పుడురా? ఆయనకన్నా నువ్వు గొప్పవాడువా? పాండవులు కృష్ణుడు ఉన్నాడుగా, మరి వాళ్ళు ఎప్పుడు కష్టాలేక పడ్డారు? మరి కృష్ణుడు దేవుడు ఉన్నాడు పక్కన. అంటే కర్మ అనుభవించాల్సిందే. నువ్వు వెళ్ళే మార్గం మంచిదనుకో, దాన్ని నిల్లు. సూపర్. చెడు మటుకు ఎలబా ఎట్టి పరిస్థితుల్లో కూడా. నాకు అప్పటి నుంచి అండి ఆయన, మా నాన్నగారు ఎంత గొప్ప మనిషి అంటే, ఆయన ఎన్ని తీర్పులు ఇచ్చినా మా పడకొట్టు హెడ్ ఎంత ఇదైనా కూడా పరాయి సొమ్ము రూపాయి తీసుకోవడానికి మనసు ఒప్పదు. తర్వాత సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మా నాన్నగారు ఆయన ఒక పెద్ద వ్యక్తి, ఇంత డబ్బు తెచ్చి ఇచ్చాడు పంచపని ఎలక్షన్ టైంలో. నేను అడిగా, నాకు 100 రూపాయలు అంటే అప్పుడు బిర్యానీ బాగా తినేవాడు అన్నమాట. మరి ఇంట్లో బీరోలు తీసుకో, ఈ డబ్బు తాకదు, మంది కాదు, మంది కాంది మరి తాకితే అది ఇంకొక 100కి 200 పోద్ది, వద్దు మనకి, అది పేదల కోసం వాడికి ఇచ్చింది. అది ఒకటి నాకు బ్రెయిన్లో బాగా ఉండిపోయిందండి. మంది కాదు, తీసేయి. అలాగే ఎవడన్నా నాకు రాలేదు కదా సినిమా, అది మంది కాదు, తీసేయి, నెక్స్ట్. అందుకే పెద్దగా ఆలోచించాల. అదే నాకు బాగా హెల్ప్ అయింది ఒక రకంగా చెప్పాలంటే. ఓకే, తొక్క ఎన్టీఆర్ బ్యానర్ అయితే ఏంటి, నాగేశ్వరరావు గారి బ్యానర్, నాకేంటి, ఇంకో సుబ్బారావు గారు వస్తాడు, అలాగే వచ్చారు. అలాగే లేదు 1500 సినిమా నేను ఎలా చేస్తాను? 100 రూపాయలు ఇచ్చినప్పుడు ఒక ప్రొడ్యూసరు ఇంటికి తీసుకెళ్ళి, ఒకరోజు గెస్ట్ జయసుధ హస్బెండ్ క్యారెక్టర్ వేస్తే ఇంటికి తీసుకెళ్ళి బీరువా తీసి ఒక 15 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత బీరువా తీసి 100 రూపాయల కాగితం ఇచ్చాడు. అప్పటికి నేను 5-6 వేలు తీసుకున్నా ఆర్టిస్ట్. నాకేం చేయాలో అర్థం కాదు. 100 అప్పుడు 1000 రూపాయలు నోట్ లేదు. అలా చూస్తాను, ఏంటో చూస్తున్నావు, జాగ్రత్త చేసుకో డబ్బులు అనేసి దా అని తీసుకొచ్చి పాయింట్ వదిలేసి వెళ్ళిపోయాడు. నేను అది చూసాం, డబ్బులు ఎగ్గొట్టిన ప్రొడ్యూసర్లను చూసాం. ఇంకా బోల్డ్ హీరోకి చేసి చెక్కులు అయితే ఇక్కడి నుంచి నేను మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పటికి 35 లక్షల చెక్కులు దగ్గర చించేసి పడేసి ఇంక పనికిరావని వెళ్ళిపోయాం. కొత్త చెప్తే హైదరాబాద్ వెళ్ళి వెళ్ళేటప్పుడు మా ఆవిడ గాజులు అమ్మేసుకొని వెళ్ళాం, ఒక రకంగా చెప్పాలంటే. అవునా? అప్పటికి అన్ని సినిమాలు తీశారు కదా ఫైనాన్షియల్. అదే చెప్తారు కదా టీవీ, అందుకే మీతో ఫోన్లో కూడా టీవీలో సంపాదించి డబ్బుతో ఇల్లు కొనుక్కున్నానని. అంటే అప్పుడు వరకు చేసిన డబ్బులన్నీ ఏమైపోయినాయి? అయిపోయి. అదే చెప్తారు కదా, 100 రూపాయలు 1500, అంతేనా కదకి 1500 అండి నేను తీసుకుంది. నెలకి 250, 6 నెలలు లెక్కండి ఎంత అయింది? 250 ఎక్కడ సరిపోద్దండి? 70 ఉన్నప్పుడు నేను జానీబాగర్ తాగేవాడిని, అప్పుడు ఎంత 125. ట్యాక్సీలోనే తిరిగేవాడిని, అంటే సినిమా ఆర్టిస్టు కాబట్టి. కారు ఎప్పుడు కొన్నారు? కారు కొనలేదు. ఇప్పుడు కూడా కొనలేదు నేను, ఎప్పుడు కారు కొనలా. ఇప్పుడు క్యాబ్లో వెళ్తారా? క్యాబ్లోనే వెళ్తాను నేను. ఇప్పుడు మా పిల్లలు కారు ఇస్తాను, నాకు వద్దు క్యాబ్, మళ్ళీ అక్కడి నుంచి రావాలి కదా వేస్ట్గా. నాకు ఎందుకో నాకు కారు మీద మోజు లేదు. ఒక టైంలో ఉంది, ఎప్పుడంటే హెరాల్డ్ కొనుక్కున్నా. మీ టైంలోనే కదా చిరంజీవి గారు రెక్కల కారు కొన్నారు. ఆయన అప్పుడు ఇంకా ముందే అనుకోండి హెరాల్డ్ కారు కొన్నా. తర్వాత హీరో అయిపోయింది. ముందే నేను హెరాల్డ్ కారు కొనుక్కున్నా. ఎంత 7,000 6,000 పెట్టి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే హోటల్కి వెళ్దాను, మా పిల్లల్ని మా ఆవిడని పక్కన కూర్చోబెట్టలే. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గుర్రబండి వాడు వెళ్తున్నాడు, సైకిల్ వాడు వెళ్ళిపోతున్నాడు. ఏమంటే నేను హోటల్ దగ్గర ఉంటాను కానీ మీరు వెళ్ళి వచ్చి దిగి వెళ్ళిపోయింది. ఇలాంటి ఇన్సిడెంట్ ఉండేమాట. ఆ దెబ్బతో కారు కొనలే. ఇంకా అంటే డ్రైవింగ్ ఒకటి నాకు భయం అప్పట్లో. ఈ పెద్ద బళ్ళు ఎందుకు మనకి అంటే వచ్చిన రూపాయిని జాగ్రత్త చేసుకోలేక వచ్చారా? లేకపోతే చేసుకోలేక వచ్చింది అతిగా ఖర్చు పెట్టి? అతికేలేదండి, ఎప్పుడు అతికేలేదు.
అతిగా దాన ధర్మాలు చేసి దాని ధర్మాలు అసలు చేసి ఇష్టం లేని అంటే పెట్టుబడి పెడితే వస్తుందో రాదో అన్న చోట పెట్టి ఎగ్గొట్టి ఇలా వచ్చింది అది ఇప్పుడు లేదండి. సినిమాలు తీసాము, ఏదో 2-3 సినిమాలు తీసాము, దెబ్బతిన్నాం, ఓకే. పార్ట్నర్షిప్లో వాళ్ళు మోసం చేయడం ఇవన్నీ చిన్న చిన్న అవన్నీ. అప్పుడు వచ్చిన రాబడి లేదు. మనకు వచ్చిన రాబడి మ్యాక్సిమం వస్తే ప్రతిసారి నాకు ఒక టీ నగర్లో ఒక మార్వాడి ఉండేవాడు. డబ్బులు వస్తువు తీసుకెళ్ళి ఇస్తే దాని ఖరీదు 100 రూపాయలు అనుకోండి, 200 ఇచ్చేవాడు. 200 ఇస్తే నేను 3 రూపాయలు వడ్డీ తీసుకుంటాడు. నెక్స్ట్ మంత్ 15 రోజుల తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చేవాడిని. మళ్ళీ నాకు అది ఇచ్చేవాడు, వడ్డీ తగ్గించాడు, 2 రూపాయలు తీసుకునేవాడు. అలా పెద్ద యాక్టర్ అయ్యి కూడా మీ ఆవిడ గాజులు పెట్టొచ్చారు. అంతే. మీ లాస్ట్ రెమ్యునరేషన్ అంటే ఎంత అని చెప్తారు? మురారి సినిమాకి 1,00,000 రూపాయలండి రోజుకే. సినిమా మొత్తానికి 60 రోజులకి ఆడడానికి భయపడేవాళ్ళు. అలాగే మోహన్ బాబు సినిమాలు ఉన్నాయి. బయట నేను 10-12 వేలు తీసుకున్నవాడు మోహన్ బాబు సినిమా 50,000, 75,000, 1,00,000 రూపాయలు, 1,50,000 కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి. మోహన్ బాబు సినిమా పిచ్చిగా ఈ జోదాలకి ప్యాకాట్లకి అసహ్యం నాకు ఏంటంటే. మనం వచ్చింది దేనికి? స్క్రిప్ట్గా ఖర్చు పెట్టేవాడు. ఎవడ అసిస్టెంట్ డైరెక్టర్ వాడికి ఏం కావాలి, బుక్స్ కొని ఇవ్వటం. ఇప్పుడు కొంతమంది డైరెక్టర్లు అయ్యారు వాళ్ళలో చాలామంది తెలుగులో. మనకు అదొక ఆనందం. ఎవరున్నారు ఇప్పుడు? పోయినోళ్ళు కూడా ఉన్నారులేండి, అనవసరంగా చెప్పాను కూడా. ఒరే నాశనం అయిపోతున్నారు. మనం ఒక డైరెక్టర్ ఏదో అలవాటు ఉండి వాడు చేస్తున్నాడు కాబట్టి మనం ఆడిదారు కదా, వాళ్ళు ఉన్న మంచితనం తీసుకో, వాళ్ళు గొప్పతనం తీసుకో. ఆడు చెడిన వెళ్ళేది మనం ఎందుకు, మనకెందుకు అని ఇలా చెప్పినా కూడా వినడా, నాశనం అయిపోయాడు. ఇలా చాలామంది. కొంతమంది డైరెక్టర్లు అయిన తర్వాత మనం పేరు పెట్టి పిలుస్తాం కదా చెప్పి ఎందుకని వాళ్ళు మనల్ని రాని కూడా చేశారు. అలా కొంతమంది డైరెక్టర్లు. ఓహో, మీరు పేరు పెట్టి పిలుస్తారా? పేరు పెట్టి పేరు ఎలా ఉంటుంది? ఇప్పుడు మన దగ్గర పెరిగిన కుర్రవాడిని పేరు పెట్టి పిలవకుండా ఏం పేరు పెట్టి డైరెక్టర్ గారు అంటాం. కుర్చీలో కూర్చుంటే ఇప్పుడు స్టిల్ వాటి అసిస్టెంట్ చిన్న పిల్లవాడు అయిన సార్ డైరెక్టర్ గారు అంట. బయట వెళ్తే ఏ రాము ఏం కృష్ణ అంట. ఆ సీట్లో ఉన్న మా డైరెక్టర్ నాకు అది ఎవరు అది చెప్పిన దానిలో వింటా, అంతేకాదు. దానివల్ల కూడా కొన్ని వేషాలు రాలేదంటారు? రాలేదు. హ్యాపీ ఇంకోటి వస్తాడు కదా, నాకు వచ్చాడు కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.